నేను అప్రూవ్ చేశానో మళ్ళీ లిస్టు కావాలంటే దొరకదు అధ్యక్ష. అంతా సీక్రెట్. సుమారు ఈ ధరణి పుణ్యమా అంటూ 18 లక్షల ఎకరాలు పేదవాళ్ల భూములని పార్ట్ బిలో పెట్టి వాటిని పరిష్కరించకుండా ఆనాడు ప్రభుత్వం అంతే వదిలేసింది అధ్యక్ష. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు సుమారు ఆ పేరుతో 100 రోజులు ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అధ్యక్ష. ఎప్పుడైనా ఏ చట్టము తేవాలన్నా ఏ కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ట్రయల్గా మోడల్గా ఏదో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో శాంపుల్గా పెడతారు అధ్యక్ష. అలా పెట్టకుండా సర్వం నాకే తెలుసు అని ఏ ఒక్కళ్ళు చెప్పినా వినకుండా ఆనాడు నేను కూడా అటుపక్షాన్నే ఉన్న అధ్యక్ష. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా తెలుసు, ఎవరు చెప్పినా వినేది లేదు. ఆనాడున్న ఆ పెద్ద ఆయన, వారికి తొత్తుగా ఉన్న ఆనాటి ముఖ్య అధికారి ఇద్దరు కూర్చొని చేసిందే చట్టం, ఇద్దరు కూర్చొని చేసిందే న్యాయం. ఇదెట్లా అధ్యక్ష? ఇది మన భూములు కావే, ఇది మన ఆస్తులు కావే. తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ఆస్తులకి మనం ఒక గార్డెన్గా ఉన్న మనం, ప్రజలకు న్యాయం చేయాల్సిన మనం, మనకు నచ్చిన చట్టాన్ని ఉపయోగించటం వల్ల సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మీరు గమనించండి. అంతేకాదు అధ్యక్ష, ఇందాక నేను చెప్పినట్లు అప్రూవల్ చేసిన అథారిటీ ఎవరైతే కలెక్టర్ ఉంటాడో ఆ కలెక్టర్ గారికి కాదు కదా, CCLAలో కూడా కొన్ని ఆప్షన్స్లోనే కనిపించేది ఆనాడు చేసిన కార్యక్రమాలు. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిదీ విజువల్ ఉండాలని, అది వారం రోజుల్లో క్లియర్ చేయాలని చెప్తే మా అధికారుల మీద ఒత్తిడి పెడితే 10 daysలో దాన్ని క్లియర్ చేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత గౌరవ మంత్రులందరం ఉప ముఖ్యమంత్రి గారి అందరం కలిసి ఈ ధరణిని ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ఒక కమిటీని వేశాం అధ్యక్ష. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ ధరణి సమస్యలు ఎలా పరిష్కరించాలో అని అనేక ఆప్షన్స్ అనేక సార్లు కూర్చొని చర్చించడం జరిగింది అధ్యక్ష. చర్చించిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ ధరణి చట్టం 2020లో ఏర్పరిచిన చట్టాన్ని పాత చట్టాలన్నిటిని క్రోడీకరించి చివరికి 2020లో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఒక మోడల్గా ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా సుమారు 18 రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి ఒక రోల్ మోడల్ కొత్త చట్టాన్ని, డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ ధరణిలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సవరించే విధంగా ఏమేం చేస్తే బాగుంటుందో మోడల్గా 2 మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకటి యాచారంలోని తిరుమలగిరి మండలంలో, యాచారం మండలంలో రంగారెడ్డి జిల్లాలో మోడల్గా 10 గ్రామాలు సర్వే చేపట్టడం జరిగింది. ఈ 10 గ్రామాల్లోనే సుమారు 2300 అప్లికేషన్లు
వివిధ కారణాలు చూపించి వారు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అదే రకంగా మాజీ మంత్రివర్యులు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో కూడా నిన్ననే ఆర్డర్ ఇచ్చాము అధ్యక్ష. నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో ఒక మండలాన్ని మోడల్గా తీసుకొని ఆ మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక అడిషనల్ కలెక్టర్ని కూడా అపాయింట్ చేశాము అధ్యక్ష. చేసి ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ పొరపాట్లని ఎలా సరిదిద్దితే భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనేది ఆలోచనతో ఒక మోడల్గా 2 మండలాలని ఫైనల్ చేశాం. 10-15 రోజుల్లో ఈ 2 మండలాలకు సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా రావటం జరుగుద్ది అధ్యక్ష. ఇంతేకాదు, ఏదైతే ఈ ధరణితో అనేక ఇబ్బందులు పడి ధరణితో సామాన్య ప్రజల ఆస్తులు కనపడకుండా పోయాయో, భూములున్న ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల ఒక అభద్రతతో ఉన్నారు అధ్యక్ష. పూర్తి నమ్మకం విశ్వాసం ఈ ఇందిరమ్మ రాజ్యం మీద ఉంది. భట్టి గారి పాదయాత్రలో చెప్పారు, కాంగ్రెస్ ఇచ్చిన పేదోళ్ళకిచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ధరణిలో కనపడకుండా మాయమైపోయిన ప్రతి ఆస్తిని, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు దొరలకు ఎవరైతే పేర్లతో వెళ్ళాయో ఆ ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వం ధరణి అనే ఒక మాయదారి పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ద్వారా సామాన్య ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలని, లక్షలాది ఎకరాలని మాయమైపోయాయో ఆ మాయమైపోయిన ప్రతి ఎకరాన్ని తిరిగి సామాన్యులకి, ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అని ఈ వేదిక ద్వారా మీ ద్వారా గౌరవ సభ్యులకి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. చివరగా ఈ గౌరవ సభకి 2 విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మీ ద్వారా. మొదటిది,